ఆకాశయానం అంటే అందరికీ ఓ విధమైన థ్రిల్. జెట్ స్పీడ్తో దూసుకుపోయే విమానాల్లో ప్రయాణం అరుదైన అనుభవం. అయితే అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుల జీవితాలు గాల్లో దీపాలే. గతంలో విమానయానం కాస్త ప్రమాదకారిగా ఉన్నా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతతో విమానయానం సురక్షితంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వేలాది విమానాలు లక్షలాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయినా అప్పుడప్పుడు ప్రపంచంలో ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్నిటికి ఉగ్రముఖలు, తిరుగుబాటుదారుల ప్రమేయం ఉంటే మరికొన్ని ప్రమాదాలు వైమానిక సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన A171 విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలోని జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కూలింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళుతున్న ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వినయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 11 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. ప్రమాదం సమాచారం తెలియగానే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమాన ప్రమాదంపై ఆరా తీశారు. ఎయిర్ ఇండియా చరిత్రలో 1985 జూన్ 23న జరిగిన ఫ్లైట్ క్రాష్ అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. టొరంటో నుండి మాంట్రియాల్, లండన్ మీదుగా ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 747-237 విమానం ఐర్లాండ్ నైరుతి తీరంలో కుప్పకూలింది. మొత్తం 307 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బంది మరణించారు. కార్గో ప్లేస్లో బాంబు పేలుడే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. ఈ బాంబు దాడి వెనుక సిక్కు తీవ్రవాదులు ఉన్నారని తరువాత నిర్ధారించబడింది. ఆ సమయంలో ఇది విమానంతో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి. ఏప్రిల్ 11న అల్జీరియాస్ వైమానిక దళ రవాణా విమానం ఇల్యూషన్ IL-76 బౌఫారిక్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 257 మంది ప్రయాణికులు మరణించారు. జూలై 17న ఆమ్స్టర్డామ్ నుండి కౌలాలంపూర్కు బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కూలింది. ఈ విమానంలో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది మరణించారు. ఈ విమానం కూల్చివేత తమ పనేనని డోన్బాస్ ఎయిర్పోర్టు వాదులు ప్రకటించుకున్నారు. 2009 జూన్ 1న బ్రెజిల్లోని రియో డి జెరీనా నుండి ప్యారిస్కు వెళుతుండగా ఎయిర్ ఫ్రాన్స్ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 228 మంది ప్రయాణికులు మృతి చెందారు. విమానం పిటాట్ గొట్టాలు మంచు స్ఫటికాలకు అడ్డుకోవడంతో ఆటో పైలట్ డిస్కనెక్ట్ అయిందని, అందువల్లే ఈ విపత్తు సంభవించి ఉండవచ్చని నిర్ధారించింది. 2002 మే 25న తైవాన్ నుంచి హాంకాంగ్ వెళుతున్న చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అయిన 20 నిమిషాల తరువాత గాల్లోనే పేలిపోయింది. తైవాన్ జలసంధిలో కూలిపోయింది. ఈ విమానంలో ఉన్న 206 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం సరిగ్గా మరమ్మతు చేయకపోవటం ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. 2001 నవంబర్ 12న జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి శాంటో డొమింగోకు బయలుదేరిన వెంటనే
న్యూయార్క్లోని క్వీన్స్లోని బెల్లే హార్బర్ పరిసర ప్రాంతాల్లో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం 587 కూలిపోయింది. జపాన్ ఎయిర్లైన్స్ 747 నుండి వచ్చిన అల్లకల్లోలానికి ప్రతిస్పందనగా ఫస్ట్ ఆఫీసర్ రడ్డర్ను ఎక్కువగా ఉపయోగించడమే విమానానికి కారణమని పేర్కొన్నారు. విమానంలో ఉన్న 260 మందితో పాటు నేలపై ఉన్న 5 వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. 1980 ఆగస్టు 19న జరిగిన సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచింది. విమానం వెనుక సామాను కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగటంతో రియాద్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. రెస్క్యూ గ్రౌండ్ సిబ్బంది విమాన తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. విమానంలో ఉన్న 301 మంది ప్రయాణికులు, సిబ్బంది ఊపిరాడక మరణించారు. ఆ తరువాత విమానం మంటల్లో కాలిపోయింది.